జీవో నెంబర్ 46 గురించి చాలా రోజుల నుంచి చాలా మంది పోరాడుతూనే ఉన్నారు. బల్మూరు వెంకటన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రాబ్లం ఎంత తొందర వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అశోక్ సార్, అన్వర్ సార్, శరత్ సార్ వీళ్ళందరి పైన కొండంత ఆశతోనే వచ్చిరు. దయచేసి వాళ్ళ ఆశను మీరు నిరాశ పాలు చేయకండి. ఇంట్లో పేరెంట్స్ పంపిస్తున్నటువంటి ఎంతో కొంత అమౌంట్ ను అలాగే వీళ్ళు డైలీ ఏదో ఒక కష్టం చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లగాడు జాబ్ కొట్టి ఇంటికి వస్తారని వాళ్ళు కొండంత ఆశతోన ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు అన్యాయాలు ఎవరికి తెలియక వాళ్ళు ఒకటే నా కొడుకు బిడ్డ జాబ్ పెడతారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేసినా కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకుంటారు, కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఒకటే అన్న, గత ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మనమే, అవునా కదా? మీ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు 100కి 100% న్యాయం చేస్తారనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి గ్రామాల్లోకి వెళ్ళి పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మీ గవర్నమెంట్ నిలబడేలా చేసింది. దయచేసి మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఇంకా ఒక్క నిరుద్యోగి కూడా చావకూడదు. ఇంకా మీరు ఎందుకు చచ్చిపోవాలి ఒకసారి ఆలోచించండి. జాబ్ రాకుంటే చచ్చిపోవాలా? నెక్స్ట్ ఎమ్మెల్సీ, ఎంపీ, ఊర్లో లోకల్ బాడీ వస్తున్నాయి, దానికి అప్లై చేసుకోండి. ఎందుకు అది జాబ్ కాదా? అది జాబ్ కాదా? ఎగ్జాంపుల్ నేనే ఏ డబ్బు లేకుండా నిలబడి నిరూపించిన, మీరు కూడా నిరూపించండి. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మనం ఏరికోరి తెచ్చుకున్న గవర్నమెంట్ మన మాట ఏంటని, మనకు కావాల్సిన అవసరాలు, మనకు కావాల్సిన జాబ్స్ వేస్తారని చెప్పేసి మనం ఏరికోరి తెచ్చుకున్న గవర్నమెంట్ మన ముందే ఉన్నాడు. కొండంత అండ బల్మూరు వెంకటన్న, అశోక్ సార్ ఉన్నాడు. మనకు కావాల్సిన సమస్యలు అన్ని అన్నయ్యలతో సార్తో డిస్కషన్ చేసుకొని పోరాడదాం, అంతేగాని ప్రాణాలు అయితే తీసుకోకండి. థ్యాంక్ యూ అన్న. ఎంత తొందరగా వీలైతే మా నిరుద్యోగుల సమస్యను అంత తొందరగా సాల్వ్ చేయండి.